సంక్రాంతి పండుగ అంటే మనకందరికి వెళ్ళినాయి సక్నాలు, మురుకులు, అప్పాలు, ఇక పండుగ రోజు అయితే బగారా, పూరీలు, వడలు ఇవన్నీ చేసుకుంటాం కదా. అంటే మన తెలంగాణలోకి అదొక సాంప్రదాయ ఫుడ్ అనుకోవచ్చు, లేదంటే పండుగలు అంటే అవి చేసుకుంటాం. మరి నార్త్ వాళ్ళు ఏం చేసుకుంటారు? నార్త్ వాళ్ళు ఏం చేసుకుంటారు అంటే నాకు కూడా ఎరకలేదు, కానీ బేగం బజార్లో నార్త్ వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు కూడా సంక్రాంతి పెద్ద పండుగనే అంట. దివాళీ ఎంత ఘనంగా చేసుకుంటారో వాళ్ళు సంక్రాంతి కూడా అంత ఘనంగా చేసుకుంటారు. వాళ్ళ కోసం పండుగకు ఒక స్పెషల్ స్వీట్ ఉంటదట. సో అది గేవర్ అంటారట దాని మీద. సో ఒకసారి మనం చూస్తుంటే మేకింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ మేకింగ్ కూడా చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. అంటే ఫస్ట్ నేను ఇది వేసేటప్పుడు నేను ఏమనుకున్నానంటే, మనం పూల అచ్చులు అంటాం కదా, ఐకోట్లు, పూల అచ్చులు, సో అట్లాంటివి అచ్చులు ఏమైనా ఉంటాయేమో అట్లనే వేస్తారేమో అనుకున్నా. కానీ వీళ్ళు వేసే పద్ధతి కావచ్చు, అది తీసేది కావచ్చు, ఆ ఫుడ్ మేకింగ్ అనేది చాలా 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 డిఫరెంట్గా కనిపించింది. సరే ఒకసారి మీ అందరు కూడా పరిచయం చేపిస్తా. అండ్ ఈ స్వీట్ ప్రత్యేకత ఏందని కొనేటోళ్ళకి అండ్ దాంతోపాటు అమ్మే వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇక ప్రజెంట్ మనం షాప్లో ఉన్నాం కదా, ఇది ఒక వ్యాపారం. 100కి 100% వాళ్ళు చెయ్యరు. ఇదేంటంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ మేకింగ్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ నార్త్ ఫ్యామిలీస్కి ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో వేసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా నెల రోజులు మాత్రమే షాప్స్ పెడతారనమాట. సో అక్కడనేమో గేవర్ రెడీ అవుతుంది, ఈడనేమో దివాళీకి వేసుకునే పేనీలు అనేవి కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం అసలు ఏంటిది ఈ మేకింగ్ అనేది. సో కంటిన్యూగా వేస్తూనే ఉన్నారు. దాదాపు సలసలగాగే నూనె పెద్ద బాండీలు, అంటే అది చూస్తుంటే దాదాపు ఒక 25 కేజీల పైనే బాండీలలో నూనె పడుతుందేమో, కడాయిలలో అంత పెద్ద బాండీలు పెట్టుకొని కూర్చున్నారు. ఒక్కరు కాదు, ముగ్గురు ఇదే పనులు ఉన్నారనమాట. సో ఒక్కసారి వెళ్తూ మనం మాట్లాడదాం. సో మొత్తం కూడా ఎక్కడికక్కడ ర్యాక్స్ లో మనకి అవన్నీ కూడా ప్రిపేర్ చేసి కనిపిస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. సో ఎక్కడ చూసినా ఏమంటారు అసలు ఈ స్వీట్ ని? రబ్డీ గేవర్ అంటారు. సో ఏంది అసలు? మేడం ఇది రాజస్థానీ స్పెషల్ మేడం. ఇది అంటే సీజన్ వచ్చినప్పుడు కల్లా రాజస్థానీ వాళ్ళు అందరు ఇంటికి వాళ్ళ అమ్మాయి ఏదో ఉంటారో వాళ్ళ బిడ్డ వాళ్ళ ఇంటికి పంపిస్తారు కంపల్సరీ అనమాట. ఒక గేవర్, 2 ఫేని, 2 లడ్డూలు, సుందర లడ్డూలు, ఈ 4 ఒక బాక్స్ లో తయారు చేసి ఇస్తాం మేము. బాక్స్ కూడా లేనట్టు ఉంది, ఆ బాక్స్ లో ప్యాక్ చేసి వాళ్ళకి ఇస్తాం అనమాట. వాళ్ళ బిడ్డ పంపిస్తారు. ప్రతి పెళ్లి అయ్యక ముందు ఒకవేళ ఫెస్టివల్ వస్తే వాళ్ళకి కిస్తీ నిండా బ్యాండ్ వాజలు పంపిస్తారు. ట్రెడిషనల్ అది. అందుకే మాకు కాన్ఫిడెన్స్ ఉంటది, ఇది మొత్తం మనం ఎంత చేసినా అని తక్కువ పడతాయి మనకు అని చెప్పేసి. అందుకే మేము ఈ సీజన్ లో ఇంతసారి 15 days బ్యాక్, 1 month బ్యాక్ నుంచి రెడీ చేసుకుంటూ వస్తాం. ఈ ఉన్న మాల్ మొత్తం డ్రై జిలేబీ ఎట్లయితే ఫ్రై అవుతారో నెయ్యిలో ఫ్రై అయిన ఐటమ్ ఇది. 2 months దీనికి ఏం కాదు. ఆయిల్ లో ఫ్రై చేస్తారా? నెయ్యిలో కంప్లీట్ నెయ్యి మేడం మొత్తం. అందుకే ఇంత కాస్ట్లీ ఉంటది ఇది. అవునా? అయితే ఇక్కడ చూస్తుంటే అన్ని రెడీ చేసి పెట్టారు. ఇలా కొన్ని కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్స్ అనేది ఏంటంటే మేడం, దీని వైట్ కలర్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు తయారు చేసినప్పుడు రా మెటీరియల్ లో మనం నీళ్లు మలై చేస్తాము. రా మెటీరియల్ దోశ గోల్ తయారు చేస్తాం కదా, అట్లా తయారు చేసినప్పుడు నీళ్లు మలై చేస్తాం కాబట్టి వైట్ వస్తుంది, సాఫ్ట్వేర్ వస్తుంది. వైట్ కలర్ కారుతుంటది కదా, అలా సాఫ్ట్ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఉంది మనది బ్రౌన్ కలర్. దీనిలో మనము మలై నీళ్ళు వేయకుండా పాలు వేస్తే బ్రౌన్ కలర్ వస్తుంది, క్రంచీ ఉంటది, అజ్మీరీ కలాకండ్ దగ్గర టేస్ట్ వస్తుంది. ఇది రెడీ డిఫరెంట్. ఇంకా కలర్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఇది కేసర్ కలర్ ఉంటది. ఒక బౌల్ 4-5 kg అయితే ఉంటుందో దాంట్లో మనం కేసర్ డబ్బీ షాప్ లో ఒక బాక్స్ వేస్తే ఇట్లా ఫ్లేవర్ ప్లస్ కలర్ కూడా క్రియేట్ అవుతుంది. డెకరేషన్ కోసం చేస్తాం, కిస్తీలలో ప్లేట్లలో డెకరేట్ చేస్తాం. మీద కవర్స్ ఒకటి వేసేసి పతంగు చిన్న చిన్నవి ఉంటాయి మన దగ్గర, పెట్టి డెకరేషన్ చేసి 700-800 ప్లేట్ లెక్క చూపిస్తాయి కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, అది కూడా ఉందా? చలో అది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ ఫ్యామిలీ అనేది చాలా ఫేమస్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? యాక్చువల్లీ ఏంటంటే మేము 20 years నుంచి పాత ఫ్యామిలీ మాది. ఎవ్రీ ఇయర్ అంటే ఫస్ట్ పాత ఉన్నప్పుడు మాకు కొంచెం కష్టమైన ఉండే, ఎందుకంటే ఎవ్రీ కస్టమర్ కి అర్థం చేపియాలి, ప్లస్ చేయాలి, వాళ్ళకి టేస్ట్ చేపియాలని కొంత ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఏంటంటే మాకు అంత లేదు, ఎందుకంటే 20 years నుంచి ఫాలో అవుతున్న కస్టమర్స్ ఇప్పుడు సెట్ అయ్యారు మాకు. ఇక్కడ నుంచి మాకు ఇప్పుడు ఆర్డర్స్ కూడా వస్తాయి. అయిపోయిన సీజన్ తర్వాత మేము పెళ్లి ఆర్డర్స్, ఫంక్షన్స్, క్యాంటీన్ చిన్న తీసుకుని ఉంటాం అనమాట. కానీ ఇక్కడ మాత్రం షాప్ ఉండదు. ఎందుకంటే సంక్రాంతి స్పెషల్ మాత్రమే. తర్వాత ఎవరు అడగరు, మావాడి అడగడు కదా ఎవరికి అమ్మాలని మేము తీయం. ఎందుకని నేనైతే మీ కమ్యూనిటీలో ఇది ఇప్పుడు సారే అంతే దానికోసం చేస్తారు. ఒక మాటలు చెప్పాలంటే డన్. సో నేను చెప్పినా కదా, ఇది వ్యాపారం కాదు, ఒక సెంటిమెంట్ సారీ అన్నమాట, ఆడపిల్లలకు పంపించడానికి. సో అందుకనే వీళ్ళు చేసుకుంటుంటారు. అండ్ ఇక్కడ డిఫరెంట్ కలర్స్ లో మనకి పేనీలు అయితే కనిపిస్తున్నాయి. ఇందాక చెప్పింది కదా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి అనేది మనకు చూపిస్తామని చెప్పేసి. ఇక ఒక తాళి అయితే మంచిగా తీసుకొని వచ్చిండు. అబ్బా చూడడానికి ఎంత ముద్దుగా కనిపిస్తుంది కదా, చూసేటోళ్ళు కూడా నోరు ఊరుతుండొచ్చు. సో ఈ తాళి గురించి ఏంది భయ్యా? ఈ తాళి కా స్పెషల్ కే? ఇది గాజర్ కా హల్వా మేడం, 500 kg. It is totally nahi, it is made up of, and this is గోన్ కా లడ్డు అంటారు.
అంటారు మార్వాడిలా. ఇది మట్టడి అంటారు. దైపాపడి అవన్నీ సమోసా తయారవుతుంది. ఇది నూనె లడ్డు అంటారు. ఇది బ్రౌన్ కలర్ దేశీ ఇది తీయగా ఉంది. ఇది ఫేని ఉంటది పాలు వేసుకొని తినడానికి. ఇది తీయగా తింటారు. ఇట్లనే పాలు వేసుకొని షుగర్ మనకు కావాలంతా వేసుకొని తింటున్నమాట. ఇది మొత్తం ఒరిజినల్ నెయ్యి ఉంటది, డాల్డా కూడా ఉంటది, మెనీ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, మరి ఇది ఎట్లా తినడం? ఇది కూడా సేమ్ డైరెక్ట్ కూడా తినొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు, షుగర్ లేని వాళ్ళు తీయదేసి తింటారు, రబడి పెట్టి తింటారు. ఇందులో షుగర్ మేకింగ్ ఉండదు, మొత్తం డ్రై ఉంటుంది. ఇప్పుడు ఉండదు, ఓన్లీ డ్రై. సో డిపెండ్స్ అపాన్ ఎవరైనా షుగర్ వేసుకోవాలన్నా బెల్లం అవకాశం వల్ల వాళ్ళకి ఎలా అయితే ఫీల్ అవుతుందో తినాలనిపిస్తే అలా ఇస్తారు. ఓకే, సో ఎట్లా ఇస్తారు ఈ ప్లేట్ అంతా కూడా? ఇప్పుడు ఇది సెట్ డిపెండ్ అపాన్ క్వాంటిటీ. కొంతమందికి 51 కావాలి, 101 కావాలి, అలాంటి క్వాంటిటీ వస్తాయి అన్నమాట. ఓకే, మినిమం ఇప్పుడు మీకు కంప్లీట్ ఇది హోల్సేల్ కాకుండా ఎవరైనా వస్తుంటారు టేస్ట్ చేయాలని, వాళ్ళకి కూడా అవకాశం ఉంటుందా? ఉంటది. సో వాళ్ళకి ఎట్లా ఇస్తుంటారు ప్లేట్? మన ప్లేట్ అనేది మనకు ఇప్పుడు గబడికి ఉంది కదా, చిన్నవి 100 రూపీస్ ఉంది. కేజీ 1000 రూపాయలు. ఒక్క పీస్ 120 గ్రామ్ ఉంటుంది. 20 గ్రామ్ అనేది చూడం, టేస్టింగ్ కావాలి కదా, ఇస్తాం. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ద కస్టమర్ ఆర్ వాకింగ్, కమింగ్ ఫ్రమ్ మెనీ లాంగ్ వేస్, లాంగ్ డిస్టెన్స్. They are coming for the taste, so we are not eating about 20 grams. We want to make them taste and we make you want to satisfy them. That's it. You are tradition to them. Yes, they are showing the original taste because everywhere it will not get. We don't see how what is the age of him. See, he is doing the good work we cannot do. That's traditionally family they are doing from since grandfathers and this. That's why he is in the way. So how you going to give if the single customer came for the taste? I'll show you. So వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఇప్పటిదాకా మనకు ఆ తాళి అంతా చూపించారు కదా. సో మనం ఆడపిల్లలకి సారే ఇస్తుంటాం, కొంతమంది సారే పోస్తుంటారు, ఇట్లా అంటుంటాం కదా. సో అది 5 సంవత్సరాలకు ఒకసారి బియ్యం పోసినప్పుడు సారే. తర్వాత పెళ్లిళ్ళలో తెలంగాణలో ఖచ్చితంగా ఒక 1000 గర్జ ఇస్తారా, మీరు 800 గర్జ ఇస్తారా, లేదంటే 1000 సకనాలు ఇస్తారా, ఇట్లా అడుగుతాం కదా. సో ఆ తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తుంటారు సారే. తర్వాత ఫస్ట్ పండుగలకు ఏవైనా ఉండే అనుకో, పుట్టిన నుంచి సారే పంపిస్తుంటారు. కానీ వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే కంటిన్యూ తల్లిగారి నుంచి అత్తగారింటికి బిడ్డ పోయిందంటే, ఆ బిడ్డ పెళ్లిళ్ళైనా, బిడ్డ కొడుకులకు మన్మళ్ళైనా కూడా తల్లిగారింటి నుంచి సారే పంపుతూనే ఉంటారు. సో ఆ సారే పంపుట్ల ఒకటి దివాళీ టైంలో మెయిన్ అయితే, ఇంకొకటి ఇట్లా సంక్రాంతికి చాలా స్పెషల్గా సారీ ఇక్కడ నుంచి అటు వెళ్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే ఇది చేస్తున్నారంట వాళ్ళు. అండ్ అందులో డిఫరెంట్ టైప్స్గా, సో ఏమున్నా లేకున్నా పేని అండ్ దాంతో పాటు నువ్వులకు సంబంధించిన ఉండాలి, ఇవి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో అదే షాప్ ఫుల్ హడావిడివి, చాలా బిజీగా కనిపిస్తుంది కౌంటర్. అంటే రెగ్యులర్గా అయితే మనకి ఇక్కడ ఇది కనిపించదు, ఇదంతా కూడా సీజనల్ బిజినెస్ కనిపిస్తుంది. కానీ సంక్రాంతికి మాత్రమే, నెల రోజులు మాత్రమే వీళ్ళు ఇది స్పెషల్గా తయారీ చేస్తారంట. ఇక తయారీ ఎట్లా చేస్తారో, దాని రేట్ ఎంతరో మీరు కూడా విన్నారు కదా. ఒక్కసారి కస్టమర్స్ తోటి మనం మాట్లాడదు, అసలుకి టేస్ట్ ఎట్లా ఉంటుంది అండ్ ఎందుకు చాలా దూరం నుంచి వచ్చి స్పెషల్గా ఇక్కడ తీసుకుంటున్నారు అనేది. సో అది ఒక్కసారి మన కౌంటర్ దగ్గర చూస్తుంటే ఆ కౌంటర్ రష్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో చాలా స్పెషల్ అండ్ ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తుంటారు. సో హాయ్ అండి, తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఈ గేవర్? బాగుంటుంది. సో ఎవరికైనా సారీ పంపించేది ఉందంటే లేదంటే ఇంట్లోకి తీసుకుంటున్నారు. సో ఈ ఫెస్టివల్ ఖచ్చితంగా పెడతారా? ఇది పెడతారు. ట్రెడిషన్. సో ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారండి? మేము ఇక్కడే ఉంటాం. సో ఖచ్చితంగా తీసుకుంటారు. సో ఇంకొంతమందితో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సుచిత్ర. టేస్ట్ చేశారు ఎప్పుడైనా ఈ గేవర్? మస్ట్గా సంక్రాంతి స్పెషల్ అంటున్నారు వీళ్ళు. అవును. సో లాస్ట్ ఇయర్ చేశారు. స్పెషల్లీ గేవర్ టేస్ట్ కోసం వచ్చారు? అవును, ఎక్కడ దొరకదు ఇట్లా. అవునా? సో ఏంటి ఇక్కడ స్పెషల్ ఏంటి? మెయిన్గా టేస్ట్ అండి, క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ప్యూరిటీ మనకు అన్ని చోట్ల దొరకదు, అందుకే రెగ్యులర్గా వస్తుంటాం. చూసారుగా షాప్ గల్లీలో ఇంత చిన్నగా ఉన్నా కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు జనాలు. మెయిన్ అది పిండి వంటలు ఉంటాయి, సేమ్ తెలంగాణ సంక్రాంతి అంటే సకినాలు అన్నీ ఉంటాయి. సో మరి వీళ్ళు ఇట్లా స్పెషల్ గా గేవర్ చేసుడు ఎట్లా అనిపిస్తుంది? ఈ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది? గేవర్ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ. మేము యాక్చువల్లీ సికింద్రాబాద్లో కూడా తిన్నాము, ఇక్కడ కూడా తిన్నాము. అంటే మేజర్గా టేస్ట్ కోసం ఇంత దూరం వస్తాము. అవునండి. ఉట్టప్పుడు కూడా దొరుకుతుందా? ఓన్లీ సంక్రాంతి టైం? వీళ్ళ షాప్ అయితే మెయిన్ సంక్రాంతి అండి, ఉట్టప్పుడు అంత ఐడియా లేదు. ఉట్టప్పుడు అంటే కొన్ని చోట్ల దొరుకుతుంది, సికింద్రాబాద్ కానీ అలా కొన్ని చోట్ల దొరుకుతుంది, హైదరాబాద్లో కూడా. ఇక్కడైతే ఈ షాప్ అయితే స్పెషల్గా సంక్రాంతికే వస్తుంది. సో ఏమేమి వేస్తుంటారు ఆ గేవర్లో మీకు ఇచ్చేటప్పుడు?
మెయిన్గా అయితే మేము గేవర్ తీసుకున్నప్పుడు మెయిన్గా మలాయి మేము ఇష్టపడేది అయితే మలాయిది. మలై సో ఫ్లేవర్. మలాయి కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేస్తారు, పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. సో మలై ప్లస్ డ్రై ఫ్రూట్. మలాయి డ్రై ఫ్రూట్స్. సో మరి వీలైతే 4 రోజులు ఉంటుంది మా దగ్గర అవైలబుల్ అంటున్నారు. అవును, సో మీరు ఎన్నిసార్లు టేస్ట్ చేస్తుంటారండి? మేము రెగ్యులర్గా ఎగ్జాక్ట్ భోగి సంక్రాంతి టైంలో వస్తుంటాము. సో ఆ టైంలో రెగ్యులర్గా మాకు కూడా హాలిడేస్ వస్తాయి కాబట్టి అలాగే ఫ్యామిలీతో వస్తుంటాము. డన్. సో ఇక గేవర్ ఇప్పటిదాకా మనం చూసినాం కదా, ఇది కస్టమర్కి ఇచ్చేటప్పుడు దాన్ని ఎట్లా మేకింగ్ చేస్తారనేది చూద్దాం. ఎందుకంటే పిండిని కంప్లీట్లా వాళ్ళు గీలో వేసి ఇదంతా చేస్తారంట. సో భయ్యా ఇస్కో డెకరేట్ करते फिर से? మేడం యాక్చువల్లీ ఇది డ్రై. ఇప్పుడు ఇది నెయ్యిలో ఫ్రై అయ్యి జిలేబీ లెక్క నెయ్యిలో ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని మనము జిలేబీ ఎట్లయితే ఫ్రై అయినాక నెయ్యిలో వేస్తాము, చక్కెర పాకంలో వేస్తాము నెలకి తీసుకొని, అలాగే ఇప్పుడు వేస్తున్నా దీంట్లో చూడండి చక్కెర పాక అది కూడా. సో అది డ్రై అయిపోయిందని ఇందాక మనం ర్యాక్స్ లో కూడా మస్తు చూసినాం కదా. సో అందులో వేడి వేడిగా ఉండే చక్కెర పాకం మనం జామున్ చేసి ఎట్లా వేస్తామో సో అట్లా చక్కెర పాకం వేడి వేడి మరిగే చక్కెర పాకంలో వేస్తుంటారట. సో వేసి తీసిన తర్వాత దాన్ని మొత్తం గారిపోవాలి. ఎందుకంటే కొంత కస్టమర్ కి మామిడిస్ కి కారే అవసరం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి స్వీట్ ఎక్కువ ఇష్టం. దే కెన్ కంబైన్ దిస్ బోత్ అండ్ దే కెన్ హ్యావ్ ఇట్ విత్ దిస్ how they like. But Telugu, which are new customers who are joining with you, the help of you are uploading these videos, they cannot have this type of this because they want some time to drop it out the sugar, because they have the habit of consuming less sugar. Yes. We are Mahamadis, we are having the habit of having consumption of high sugar. Okay. That is a different we give by seeing the customer face and reading how they will be liking. That is a depend upon the customer mindset, buying customer taste mindset, what they want. So this is ready now. It has been came out from sugar now. We're making ready to it. ఓ ఇక వీళ్ళు ఏం చేస్తారు అనేది ఒక్కసారి మనం So this చూద్దాం. is rabdi actually. రబ్డీ బోలే తో Rabdi, it is made up of milk man totally. In one kadai, what you say in English I don't know actually. The kadai which is there, అందులో మనం పాలు వేసినాక ఈ గట్టిగా ఉన్న లెవెల్ వరకు వచ్చినంత దాన్ని మనం షేక్ చేస్తుండాలి. ఓకే, పాలను మొత్తం మరిగియాలి. ఓకే, ఆ ఉన్న పాలు మొత్తం 10 లీటర్ టు 3 లీటర్ అయిపోతుంది. అబ్బో, అందుకే ఈ వాల్యూ పెరుగుతుంది. ఓకే, సో అది ఇట్లా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది మనం. డన్. మీకు అర్థమై ఉంటది ఏం చెప్తున్నారు అనేది. సో ఇదంతా కూడా పాలే అన్నమాట. సో దాన్ని బాగా దగ్గరకు అయిన తర్వాత అది క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా దాన్ని అట్లా చేస్తుంటారు. సో దాన్ని ఫుల్ గా కంప్లీట్ గా ఏదైతే గేవర్ ఉందో దానిపైన మొత్తం స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఓ స్ప్రెడ్ करना भैया मैडम, ओ स्प्रेड करना है ना? हाँ मैडम, रबड़ी मैडम ये पूरा इसके अंदर दूध आता है मैडम. मलाई का जो अपन बोलते हैं व्हाइट कलर का जो रहता है ఉంటాయి కదా, ఆ వైట్ కలర్ దాంట్లో నీళ్ళు వేస్తాం మనం. ఓకే, అందుకే వైట్ వస్తది, సాఫ్టీ వస్తది, క్రంచీ వస్తది, మీద రబడి వస్తది రెండిటి మీద. ఓకే, అన్నిటిపైన రబడి వస్తది, కామన్ మేడం. ఓకే, సో ఆఫ్టర్ రబడి దిస్ డ్రై ఫ్రూట్ ఇట్ ఇస్. డ్రై ఫ్రూట్. సో ఏమేమి ఉంటాయి డ్రై ఫ్రూట్ లో? డ్రై ఫ్రూట్ లో పిస్తా ఉంటది మేడం దీంట్లో, ఇంకా కేసర్ ఉంటది దీంట్లో, షాఫ్రాన్ వేస్తాం. ఓకే, ఎందుకంటే ఒక లుక్ ప్లస్ టేస్ట్ వస్తది. ఓకే, వింటర్ సీజన్ కదా, కేసర్ హాట్ ఉంటది బాడీకి. ఓకే, ఈయన మా మామా సార్, హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ షాప్. హీ ఈస్ మై మామా, హీ ఈస్ ద మెయిన్ struggling man power for of this this for your traditional food. yeah దన్ నమస్తే అండి. సో మంచి ట్రెడిషనల్ లుక్ గా కనిపిస్తున్నారు. వాళ్ళ ఎంత ట్రెడిషనల్ రబ్బీ చేస్తున్నారో అంత ట్రెడిషనల్ గా. ఆ बहुत ट्रेडिशनल में दिख रहे. क्या करेंगे, गिराई बहुत है, इसके लिए रहना पड़ता. तो कैसे है ये साल का बिजनेस? अच्छा, कब शुरू करे थे? हमको तो 22 साल हो गए करते हुए. तो अभी पब्लिक का रिस्पॉन्स कैसे? अभी ठीक है, फिलहाल अभी चल रहा, अच्छा चल रहा है. जब आप फैमिली मेंबर से बात करी थी, उन लोग बोले कि ये कंप्लीट ट्रेडिशनल फूड है, सो ट्रेडिशनल कस्टमर के लिए हम लोग ये स्टार्ट करे बोलकर. हम शुरू से बचपन से है हमारा इसमें. 22-23 साल हो गए यही लाइन है. और हर महीना संक्रांति के टाइम पे आते हैं हम लोग. 14 दिसंबर से 14 जनवरी. किधर से आते हैं? राजस्थान से आते हैं, नागौर जिला. राजस्थान से इधर? नागौर जिला, ओ मेरठा सिटी. तो आप कैसे मानते फिर संक्रांति? वहाँ पे हम राखी के टाइम पे मानते हैं, यहाँ पे संक्रांति के टाइम पे मानते हैं. ओके, तो यहाँ त्योहार बड़ा त्योहार रहता है संक्रांति का स्पेशल. ये संक्रांति पोंगल स्पेशल. तो एक ही 15 दिन ही चलता है खाली. 15 हाँ. तो वर्कर्स कितने काम करते हैं? फैमिली मेंबर्स कितने काम करते हैं इसके लिए? कम से कम 17-18 आदमी है फिलहाल. फैमिली मेंबर्स पूरे इसमें बिजी पूरे यही है हम. इधर ही मनाते हैं आप हैदराबाद में? पूरा यही शादी करा दी है मेरी पकड़ के जबरदस्ती. ఫ్లవర్ కటింగ్ కి డన్. సో ఇక చూసారు కదా, రెడీగా అయిపోయింది. సో ఒకసారి దాన్ని కట్ చేస్తున్నారు అనమాట. సో కేక్ కటింగ్ ఎట్లా ఉంటుందో సో ఇది కూడా అట్లే దాన్ని చాలా నీట్గా స్మూత్గా
చాలా కేర్ఫుల్ గా కూడా కట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా కట్ చేస్తే అది పట్టుకోవడానికి కూడా రాదు. ఎందుకంటే కేవలం అదంతా తయారు చేసింది దేంతో అంటే మీకు చెప్పారు కదా, కేవలం నెయ్యి పిండితో మాత్రమే వచ్చింది. సో ఒక్క పీస్ 300 రూపీస్ అట. సో చాలా కాస్ట్ అనిపిస్తుంది, కానీ టేస్ట్ దానికంటే మించి ఉంటుంది అనమాట. సో అందుకనే కస్టమర్స్ ఇక్కడ అంతా కూడా వెయిట్ చేసి మరి తీసుకుంటుంటారు. సో ఇది నార్త్ ఇండియా వాళ్ళు చాలా స్పెషల్గా అండ్ వాళ్ళకు ఉండే ట్రెడిషన్ ప్రకారం ఆడపిల్లలకి అత్తగారింటికి పోయిన వాళ్ళకి ప్రత్యేకంగా అండ్ దాంతోపాటు అన్నలు ఉన్నారనుకో చెల్లెళ్ళు అంటే ఆడపడుచులకు పంపేయడానికి సారి కింద వాడే రబ్డీ అన్నమాట ఇది. అండ్ ప్రత్యేకంగా గేవర్ రబ్డీ అంటారు దీన్ని. సో అదనమాట మొత్తానికైతే హైదరాబాద్కి వచ్చేసింది నార్త్ ఇండియా ఫుడ్. అండ్ ప్రత్యేకంగా చేసేవాళ్ళు కూడా రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చి నెల రోజుల పాటు ఇక్కడే ఉండి 18 రోజుల పాటు బిజినెస్ చేసి మళ్ళీ తిరిగి రాజస్థాన్కి పోతుంటారు. సో ఇదనమాట సంక్రాంతి చాలా స్పెషల్గా మంచి సేల్స్ అండ్ వ్యాపారం ఇచ్చే వ్యాపారానికి సంబంధించి ఇంకెవరైనా రావాలి అని అనుకుంటే ఇది ఏనో కాదు, బేగం బజార్లో ఉంది. సో బేగం బజార్లో మీకు ఎక్కడ ఉంది అంటే మీ అందరు కూడా ఎరుకుంటుంది స్వస్తిక్ సర్కిల్ అనేది. ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వచ్చినా లేదంటే బేగం బజార్లో మీరు దిగి వెంటనే ఎక్కడ ఈ గేవర్ స్వీట్ దొరుకుతుంది అంటే ఎవరినైనా చెప్తారు. ఇది అంత ఫేమస్ అనమాట. దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే షాప్ ఉంది అండ్ ఇక్కడ నుంచే చేస్తుంటారు. సో ఇది దీని స్పెషల్, దీని కాస్ట్కి సంబంధించి, కాస్ట్లీకి సంబంధించి, సాంప్రదాయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ స్పెషల్ ఏంటి స్వీట్? దీన్ని గేవర్ అంటారు మేడం, గేవర్ అండ్ ఫేనీ. దిస్ ఇస్ ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ రాజస్థాన్. ఇప్పుడు ఇది సంక్రాంతిలో ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్. ఇది పూజలో వాడతారు. ఆడపడుచులు ఉంటాయి ఇంట్లో, వాళ్ళకి పంపించినాక ఇది కంపల్సరీ పంపించాలి వాళ్ళకి. పూజలో కూడా ఇదే వాడతాం. ఇక్కడ మనకు ఇక్కడ సంక్రాంతి వాడతాం కదా, రాజస్థాన్లో రాఖీ పండుగ ఉన్నప్పుడు వాడతారు ఇది. ఇది చేసిన వాళ్ళు కూడా దే ఆర్ ఫ్రమ్ రాజస్థాన్ ఓన్లీ. స్పెషాలిటీ ఉంది వాళ్ళది, ఇక్కడ వాళ్ళు తయారు చేయలేరు. సో కంప్లీట్ గా ఇది నెయ్యిలో చేస్తారంటున్నారు వాస్తవం? నెయ్యిలో చేస్తారు. నెయ్యిలో దానిలో స్వీట్ చేస్తారు. దాంట్లో చాలా వెరైటీగా ఉంటుంది. మలైది చేస్తారు, దాంట్లో ఏమంటారు డ్రై ఫ్రూట్స్ చేస్తారు, మలై గేవర్ అని చేస్తారు. దాంట్లో ఇంకొక ఐటమ్ ఫేనీ అని ఉంటుంది. ఫేనీ అది కూడా షుగర్లో తయారైతే తీసినాక, అది కూడా గేవర్ అండ్ ఫేనీ కాంబినేషన్ ఐటమ్. దీంట్లో ఇంకొకటి స్పెషాలిటీ అంటే ఇది ఒక నెల వరకు ఖరాబ్ కాదు. ఇప్పుడు తయారు చేసిన నెల వరకు లైఫ్ ఉంటుంది. దాని స్పెషాలిటీ అది. సో ఎట్లా అనిపిస్తుంది ఇది టేస్ట్ చేసినప్పుడు కావచ్చు? అండ్ ఇక్కడ రష్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఇక్కడ పార్సల్ తీసుకొని పోవాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? పార్సల్ మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ మీరు కస్టమర్స్ మార్వాడి కస్టమర్స్ ఒక్కడు కూడా లేరు. ఎందుకంటే మా గురించి ఇది కామన్. ఇది సౌత్ ఇండియా వాళ్ళకు తెలియదు. ఇక్కడ తింటే వాళ్ళకు చాలా లైక్ చేస్తున్నారు. వాళ్ళు పార్సల్స్ కూడా తీసుకుపోతున్నారు. ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తున్నారు వచ్చి. సో మీరు ఎప్పుడు కొంటుంటారు మరి పండక్కి? 1 or 2 days బిఫోర్ మేము కొంటాము, మేము పంపిస్తాము, మాకు వస్తుంది. మా ట్రెడిషన్ అది. ఓకే, కామన్ గేవర్. సో ఇక్కడైతే మేకింగ్ ఒక వైపు అవుతుంది, ఇంకోవైపు కస్టమర్ రష్ కూడా ఉంది. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకంటే మనం సంక్రాంతి అంటే సక్నాలు, అప్పలు, మురుకులు ఇవన్నీ కూడా చేసుకుంటాం కదా. కానీ రాజస్థానీ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండే నార్త్ ఇండియా వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ గేవర్ చేస్తున్నారు అనమాట. సో టేస్ట్ చేశారండి ఇది? ఇంకా చేయలేదు. సో ఎట్లా అనిపిస్తుంది మేకింగ్ చూస్తుంటే? బాగుంది. కొంతమంది డిఫరెంట్ అనిపిస్తుందా? అదే ఏదైనా డిఫరెంట్ అనిపిస్తుందా చూస్తుంటే? డిఫరెంట్ గా అనిపిస్తుందా మేకింగ్ చూస్తుంటే? డిఫరెంట్ గానే ఉంది. ఎప్పుడైనా ట్రై చేశారా? ఇది ఫస్ట్ టైం? మేము ప్రతి ఇయర్ వస్తాం. అవునా? సో సంక్రాంతి స్పెషల్ అంటున్నారు కాస్ట్. సో ఎట్లా ఉంటుంది కాస్ట్? కాస్ట్ తెలియదు, మా అమ్మాయికి తెలుసు. టేస్ట్ మాత్రం మంచిగా చేస్తారు. మిగతా టైంలో దొరుకుతుందా? ఆహా లేదు, ఇయర్లీ 1 time అనుకుంటా. సో అందుకని ఎక్కడి నుంచి వచ్చారు మరి? మేము బోయిన్పల్లి. బోయిన్పల్లి దీనికోసం ఓన్లీ సంక్రాంతి స్పెషల్స్. హాయ్, హలో, ఎట్లా ఉంది టేస్ట్? ఇట్స్ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మాదాపూర్ నుంచి వచ్చాం. స్పెషల్ ఫర్ దిస్ స్వీట్? నాట్ బ్యాడ్, ఇట్స్ ఫర్ టేస్టింగ్ ఇట్స్ గుడ్. చాలా బాగుంది. తిన్నాను, 2 varieties చాలా బాగున్నాయి. ఐ లైక్ ఇట్. యాక్చువల్లీ నేను పేరు కనుక్కోలేదు. స్వీట్ అయితే తిన్నాను, చాలా బాగుంది. ఏ ఫ్లేవర్స్ టేస్ట్ చేశారు? నో ఐడియా. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది కాబట్టి తిన్నాను రెండు. కాస్ట్ ఎంత ఉంది? కాస్ట్ రీజనబుల్, మరి అంత హై కాస్ట్ చెప్పలేదు. ఎంత పీస్?
100 రూపీస్ ఒక పీస్. ఇది తెలుసా సంక్రాంతి స్పెషల్ వీళ్ళకి అనేది? చెప్పినారు. యా. హాయ్, సో ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? యా ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. నైస్. రబ్డీ దెన్ గేవర్ నైస్ ఫ్లేవర్. సో ఇది ఫస్ట్ టైం మీరు కదా, వీళ్ళది సంక్రాంతి స్పెషల్ స్వీట్ అంటున్నారు, అవునా? ఐ డోంట్ నో. ఎప్పుడైనా చూసారా ఎక్కడ ఇట్లాంటి షాప్ బెంగళూరు? ఆహా. ఎట్లా అనిపిస్తుంది ఫ్లేవర్? ఇట్స్ నాట్ టూ స్వీట్. సో నార్మల్ స్వీటిష్. సో 2-3 పీసెస్ తినేలాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా టేస్ట్ చేసిరా మిగతా టైంలో? ఆహా లేదు, ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం. సో ఎంత రేటింగ్ ఇస్తారు మీరు? ఒక 5 మార్కులు ఏమని అడుగుతా నేను. 5 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 5 out of 5. ఓ, అంత నచ్చింది అనమాట. ఐ లైక్ ఇట్. ఎక్కడండి మీరు? ఇక్కడే మాదప్ప. మాధవ్. సంక్రాంతి స్పెషల్ ఏం చేసుకుంటారు మరి మీరు ఇంట్లో? అతిరసాలు, మురుకులు, కజ్జికాయలు. ఐ మీన్ పిండి వంటలు. బేసిక్లీ అవర్ ట్రెడిషన్ ఇస్ పిండి వంటలు కదా. గుడ్ ఫర్ హెల్త్. సో వీళ్ళ ట్రెడిషన్ ఇదంట. ఇప్పుడే తెలిసింది కదా. సో ఇది వీళ్ళకి రాజస్థానీ స్పెషల్ అట. అండ్ సంక్రాంతికి ఇది వాళ్ళు చేసుకుంటారట. సో ఇలా కొంతమంది హాయ్ అండి. ఎట్లా అనిపిస్తుంది టేస్ట్? బాగుందండి. మేము ఫస్ట్ టైం వచ్చాము ఇక్కడికి. అంటే ఇది యాక్చువల్లీ మార్వాడీస్ స్టైల్ అని అనుకుంటా. మనం కూడా ఒకసారి తింటే చూద్దాం, టేస్ట్ చూస్తే బాగుంటే తినొచ్చు, తినడంలో తప్పేం లేదు కదా అని టేస్ట్ చేద్దామని వచ్చాను. అంతే కదా. ఇది మార్వాడి కల్చరే. ఏ కల్చర్ అయినా మనకు టేస్టీగా ఉంటే చాలు. ఓకే, అవును. బానే ఉందండి. ఇంకొకటి కూడా పార్సల్ తీసుకున్నాము. మా అబ్బాయి US లో ఉంటాడు, బాబుకి కూడా పార్సల్ వేయాలి అనుకుంటున్నాము. పంపిద్దామని అనుకుంటున్నాం. అందుకే టేస్ట్ చేస్తాం ఫస్ట్. ఓకే, ఇంకా 10-15 డేస్ అయిన తర్వాత తీసుకుంటాం. ఇప్పుడే తీసుకుంటే ఇప్పుడే వేయట్లేదు పార్సల్. అందుకే ఇంకో 1 వీక్ అయిన తర్వాత వచ్చి తీసుకుంటాం. డిఫరెంట్ అంటే బానే ఉంది. ఇంకా మైదా పిండి చూస్తే తినొద్దు అనుకుంటాం, కానీ చేసిన తర్వాత టేస్ట్ బానే ఉంది. ఉంది ఉంది. తర్వాత ఇది గమ్ లడ్డు ఉంది, అది బాగుంది. నేను అది ఒకటే గమ్ లడ్డు, ఒకటే గోంది లడ్డు. అది కూడా మారడీస్ తింటారు. అది వాళ్ళు చెప్తారు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు బాగా బలం, హెల్దీ, స్ట్రెంగ్త్ కావాలి అనుకున్నప్పుడు, వాళ్ళు డెలివరీస్ అయినప్పుడు వాళ్ళ ఇంట్లో పెడతారంట మారోడీస్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మారోడీస్, చెప్పారు వాళ్ళు. కానీ మన సైడ్ ఎక్కడ దొరకదు, మన ఈ తెలంగాణ ఆంధ్ర దొరకదు అది. మారోడీస్ ఎక్కువ ఢిల్లీ అక్కడ దొరుకుతుంది. నేను అక్కడ నుంచి తెప్పించాను అప్పుడు గమ్ లడ్డు. మా ఫ్రెండ్ ఉంటది, ఇప్పుడు ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లో దొరకందంటూ ఏం లేదు. చేసాం. ఇప్పుడు హైదరాబాద్ లో దొరకందంటూ ఏం లేదు. కాస్ట్ బానే ఉంది. ఇప్పుడు ఇది సీజనల్ బిజినెస్ కాబట్టి తప్పదు వాళ్ళకు. ఇప్పుడు మాత్రమే సంపాదించుకోగలుగుతారు కాబట్టి ఎంతైనా అమ్ముకుంటారు. ఇంకా అంతే. మనకి పీస్ లెక్కనే. చిన్నది 100 రూపీస్, పెద్దది నేను అడగలేదు. సో ఇదన్నమాట గోంద్ లడ్డు అండ్ గేవర్. ఇగో గోంద్ లడ్డు మనకు కూడా ఇచ్చారు టేస్ట్ చేయమని. నేను కూడా టేస్ట్ చేసి చెప్తా. ఇది కంప్లీట్ గీ అయితే ఉంది. ఇగో నేను పట్టుకుంటేనే కనిపిస్తుంది చూడండి. గీ చాలా 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 డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇందాక చెప్పారు కదా, మెయిన్ గా ఇది డెలివరీస్ అండ్ దాంతో పాటు ఆడపిల్లలు పంపించడంలో ఎక్కువ ఇది సారె కింద వాడుతుంటారంట అది. సో అందుకనే మొత్తం గీలోనే చేస్తారు. ఇంకొకటి ఏంటంటే మార్వాడి స్వీట్ అనేసరికి మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటది, దానికి ఈక్వల్ గా ప్యూర్ గీ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు స్వీట్స్ అనేది పండగ నుంచి 11 రోజుల వరకు, భోగి నుంచి 11 రోజుల వరకు ఇట్లా పంపిస్తూ ఉంటారనమాట. సో పంపించుడు కొంతమందికి 11 మందికి, కొంతమంది 21 మందికి, కొంతమంది 31 మందికి, అట్లా వాళ్ళకి ఒక నంబర్ ఉంటుంది. వాళ్ళ ఆనవాయితీ ప్రకారం వాళ్ళ కుటుంబ సభ్యులు సో అట్లా పంపిస్తుంటారు. సో మరి అన్ని రోజులు ఆ స్వీట్ పాడవకుండా ఉండాలి అని అంటే ఇట్లాంటి గేవర్ స్వీట్స్ కావచ్చు, హెల్దీగా ఉండే గోంద్ లడ్డు, గట్టు ఎక్కువ గీతో మేకింగ్ అయ్యేవి మాత్రమే చాలా ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇది బేగం బజార్ ట్రెడిషనల్
అండ్ రాజస్థాన్ టు హైదరాబాద్ కి వచ్చేసిన గేవర్ స్వీట్ సంబంధించి అండ్ గోంద్ లడ్డు గురించి ఇక పబ్లిక్ చెప్తున్న ముచ్చట్లు విన్నారు కదా. ఇక మీరు కూడా టేస్ట్ చేయాలంటే మీరు బేగం బజార్లో అడుగు పెట్టి ఈ స్వీట్ ఏడ దొరుకుతుంది గేవర్ స్వీట్ అంటే ఎవరైనా మీకు షాప్ లో చూపిస్తారు. ఇక్కడ 3 ఫ్యామిలీస్ ఇవి చేస్తుంటే ఒక ఫ్యామిలీ వాళ్ళతో మనం మాట్లాడాం అనమాట. సో ఇట్లాంటివి ఇంకో 2 ఫ్యామిలీస్ ఉన్నాయి బస్ అంతే. అది కూడా మళ్ళీ మీరు సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత వచ్చి గేవర్ అన్నారు అనుకో దొరకదు. కేవలం సంక్రాంతి పండుగ టైంలో మాత్రమే దొరుకుతాయి. సో ఇది గేవర్ అండ్ స్పెషల్ ట్రెడిషనల్ ఆఫ్ నార్త్ ఫుడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. इसको घी घेवर कैसे बनाते बोले आप? दूध और मैदा घी से बनता है। स्पेशल है, देखो घेवर है, फिनी है, तिल्ली का लड्डू है, गोंद का लड्डू है, स्पेशल है, ड्राई फ्रूट लड्डू है, गाजर पाक है, ये चीज़ें बनते हैं। 15 दिसंबर से बनाते हैं, जनवरी 15-14 जनवरी को लास्ट रहता है। अच्छे लग रहे हैं। राजस्थान स्वीट है ये स्पेशल। राजस्थान में नहीं बनाते, इधर ही बनाते हम। इधर संक्रांत पे बनाते, बाकी दिन शादियों का काम करते हैं। ఇప్పుడు నేను గేవర్ గురించి చెప్పిన అండ్ ఎవరైతే టేస్ట్ చేసారో వాళ్ళు చూసినాం కదా. ఇక మనకు కూడా ఒక గేవర్ చాలా స్పెషల్ గా దీన్ని డెకరేట్ చేసి ఇచ్చారు. సో ఎప్పుడు వీళ్ళ షాప్ లో వీళ్ళు బిజీగా ఉంటారు కదా. సో ఇవాళ వీళ్ళతో పాటు మనం కూడా గేవర్ ని తీసుకుందాం. భయ్యా आप भी ले लो एक हमारे के साथ. नहीं वैसे नहीं बोलना, आप ही बना देना. సూపర్. అసలుకి టేస్ట్ ఎట్లుంది అంటే దేనితో పోవాలో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అంత డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఏ స్వీట్ అయినా నాకు తెలిసి ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసినా ఈవెన్ నార్త్ స్వీట్స్ కావచ్చు, సౌత్ స్వీట్స్ కావచ్చు. అందుకని ఇది ఇంత స్పెషల్, అందుకని ఇంతమంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చి తిని పార్సల్ తీసుకొని పోవాలంటే మినిమం 20 నిమిషాలు అయితే స్పెండ్ చేయాలి. అంత రష్ ఈ స్వీట్కి, అంత క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే తిన్నగా చెప్తా, ఎందుకంటే ఇయర్లో వన్స్ మాత్రమే ఉంటుంది, నెల రోజులు కాదు, కేవలం 18 రోజులు మాత్రమే. అందుకని దీనికి ఇంత క్రేజ్. తినేవాళ్ళు తినడంతో పాటు వేరే వాళ్ళకి పార్సల్ తీసుకెళ్ళడం అండ్ దాంతోపాటు టేస్ట్ చేసి ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా టేస్ట్ చూపించాలని పార్సల్ తీసుకొని వెళ్తున్నారు అనమాట. అందుకని ఇది ఇంత స్పెషల్. సో ఇది కుక్కడపల్లి నుంచి కూడా వస్తారు. వరంగల్, కరీంనగర్, బయట కూడా పార్సల్స్ వెళ్తుంటాయా? Yeah, parcel from Warangal, Karimnagar. They are coming for eating this sweet. Right, nice. అక్క చెల్లెలకు అందరూ పంపిస్తారు. అక్క చెల్లెలు అందరికి పంపిస్తారు ఇంట్లోకి. వీళ్ళు మొత్తం ఒక్క నెలే పండగ ఇది శంకరాది స్పెషల్ వీళ్ళకి అట్లా. సో అదనమాట స్పెషల్. ఇక మీరు కూడా ఎవరైనా టేస్ట్ చేయాలి అంటే ఇక బేగం బజార్లో అడుగు పెడితే చాలు. మీకు గేవర్ స్వీట్ ఏడ దొరుకుతుంది అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు చెప్తారు. చెప్పుడు కాదు, వాళ్ళని తీసుకొచ్చి కూడా వదిలి పెడతారు. ఎందుకంటే మార్వాడీలకి ఇది అంత ప్రత్యేకమైన స్వీట్ అండ్ ట్రెడిషనల్ స్వీట్ కూడా. సో వాళ్ళ రష్ ఎందుకు కనిపిస్తలేదు, మిగతా వాళ్ళ రష్ ఎందుకు కనిపిస్తుంది అంటే వాళ్ళు భోగి రోజు తీసుకెళ్తారు. సంక్రాంతికి వాళ్ళు పూజ చేసి అండ్ కొంతమంది భోగి రోజు పూజ చేసి అక్కడ నుంచి వాళ్ళు సారెలు పంపేయడం స్టార్ట్ అవుతారు. సో ముందుగా తీసుకోకుండా పండగ రోజు వాళ్ళు పర్చేస్ చేయడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీ, సెంటిమెంట్. సో అందుకని సో ఇది మొత్తానికి గేవర్ స్వీట్ స్పెషల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్.